వెల్కమ్ టు పల్లవి టీవీ. అనుకున్నట్లుగానే ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బల్క సుమన్ను కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ భవన్లో పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి స్టేషన్ తరలించడం జరిగింది. అసలు ఏంటి బల్క సుమన్ మీద ఎట్లాంటి ఛార్జెస్ పెట్టారు, ఆయన ఏం మాట్లాడారు, ఎట్లాంటి ఛార్జెస్ పెట్టారు అనేది వీడియోలో చూద్దాం. మనం ఈ విజువల్లో చూడొచ్చు. పోలీసులు ఆయనను తీసుకుపోతున్న విజువల్స్. దేశ్కి నేత లెక్క అభివాదం చేస్తూ ఉన్నాడు. సో ఇంకా బీఆర్ఎస్ భవన్ దగ్గర అయితే అరెస్టు సమయంలో ఉద్రిక్తత బాగా కనిపించింది. సో ఇవి విజువల్స్. ఇటీవల జైలుకు వెళ్ళొచ్చి ఎక్కడైతే కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో అక్కడ మంత్రి కాన్వాయ్ని అడ్డుకోవడం, మంత్రి కాన్వాయ్ మీద రాళ్ళు రూపడం, ఇట్లాంటి అన్ని ఆరోపణల మీద జైలుకు వెళ్ళి మొన్ననే రిలీజ్ అయ్యిండు. సో వచ్చి రాగానే నిన్న బీఆర్ఎస్ భవన్లో 2 రోజుల క్రితం బీఆర్ఎస్ భవన్లో సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి బొగ్గని కార్మిక సంఘం, ఆ కార్మిక సంఘం నాయకులు స్టేట్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో బల్క సుమన్ మాట్లాడుతూ ఏం కామెంట్ చేసినంటే, మీరు మామూలుగా నినాదాలు చేసి జై కొడితే ఎవ్వరు మన వైపు చూడరు, మిలిటెంట్ ఉద్యమం చేయాలి, మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. అవసరమైతే సింగరేణి భవన్ను గాలబెట్టండి, అవసరమైతే జిఎం ఆఫీస్ని గాలబెట్టండి, అవసరమైతే రైలు పట్టాలను కోసేయండి. సో ఇట్లాంటి తీవ్రమైన వ్యాఖ్యలు. పెట్టూరి మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జిఎం గానీ ఆఫీస్ కాలబెడదాం, పోతవేత 1 రోజులు జైలుకు. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఒక ఉగ్రవాదులకు వాళ్ళ కమాండర్ ఇచ్చే ఆదేశాలు ఉంటాయి కదా, సో ఆ స్థాయిలో ఆదేశాలు ఆయన మాట్లాడడం, ఆ కామెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడం, పత్రికల్లో ప్రధాన పేజీల్లో రావడం, ఇట్లాంటివి అన్నీ జరిగిపోయినాయి. సో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 సెక్షన్లు ఆయన మీద నమోదు చేసింది. 4 సెక్షన్లు ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఈ 4 సెక్షన్ల ద్వారా ఆయనకి ఏ శిక్షలు పడినవి ఉన్నాయి, ఎట్లాంటి ఛార్జెస్ ఆయన మీద మోపారు. సో మనకు PDF తయారు చేసినాం. సెక్షన్ 326G అగ్ని లేదా పేలుడు పదార్థాలతో ఆస్తి ధ్వంసం. సో ఈ సెక్షన్లో ఒక వ్యక్తి అగ్ని లేదా పేలుడు పదార్థాన్ని ఉపయోగించి ఇల్లు, ప్రార్థనా స్థలం, ఆస్తి నిల్వ చేసే భవనం వంటి భవనాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా లేదా ధ్వంసం చేసిన నేరం కింద వర్తిస్తుంది. దీనికి యావజ్జీవ కారాగార శిక్ష, గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. సో ఇది సెక్షన్ 326G ఫస్ట్ సెక్షన్ ఇది పెట్టిరు. ఏంటంటే మీరు ఆస్తుల్ని ధ్వంసం చేయండి, అట్లయితేనే మన దిక్కు చూస్తారు. తోటి కార్మికులు మన వైపు రావాలంటే మీరు ఖచ్చితంగా మిలిటెంట్ ఉద్యమం చేయండి, అవసరమైతే ధర్నా పెట్టండి, జిఎం ఆఫీస్ని కాలబెట్టండి, పోతే జైలుకు పోతాం, 2 నెలల్లో 45 రోజుల్లో మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాం. ఇట్లాంటి కామెంట్ అని చేసిండు. ఆ కామెంట్స్ చూడొచ్చు. మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. సో ఫస్ట్ సెక్షన్ 326G పెట్టిరు. అట్లాగే 351B కూడా పెట్టిరు. 351(1)(b) క్రిమినల్ ఇంటిమిడేషన్ బెదిరింపటం. క్రిమినల్ ఇంటిమిడేషన్ అనే బెదిరింపు కిందకి వస్తుంది. దీనికి సంబంధించి చట్టపరంగా చేయాల్సిన అవసరం లేని పనిని చేయమని ఒత్తిడి చేయడం, లేదా చట్టబద్ధంగా చేయగలిగే పనిని చేయకుండా అడ్డుకోవడం. సో నా మాట వినకపోతే నీ ఇంటిని తగలబెడతా అని బెదిరించడం. అంటే తగలబెట్టేస్తాం, లేకుంటే కాల్ చేస్తాం, ఇట్లాంటి అన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద పోతాయి. కాబట్టి 351(1)(b) అనే సెక్షన్, BNS సెక్షన్ కూడా ఆయన మీద ఛార్జెస్ పెట్టడం జరిగింది. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే,
మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. సో నెక్స్ట్ ఇంకొక సెక్షన్ పెట్టారు. థర్డ్ సెక్షన్ ఏంటంటే 351(3) ఈ తీవ్రమైన బెదిరింపులు అంటాం. సో బెదిరింపులు ఎవరికి? అటు ప్రభుత్వ రంగ సంస్థలు, అటు సింగరేణి ఆఫీస్ కావచ్చు, జిఎం ఆఫీస్ కావచ్చు, అట్లాగే సింగరేణి హైదరాబాద్లో ఉన్నటువంటి సింగరేణి భవన్ కావచ్చు, అట్లాగే రైల్వేకి సంబంధించిన రైలు పట్టాలు కోసేస్తా, రైలును ఆపేయండి, రైలు రోకో చేయండి, రైలుకు అడ్డం కూర్చోండి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీవ్రమైన బెదిరింపుల కిందకి వస్తాయి అనేది వీళ్ళు ఛార్జెస్ పెట్టారు పోలీసులు. చంపేస్తానని బెదిరించడం, తీవ్ర గాయాలు చేస్తానని బెదిరించడం, అగ్ని పెట్టి ఆస్తి నాశనం చేస్తానని బెదిరించడం, ఎస్ కాలబెట్టండి, తగలబెట్టండి అని పిలుపునిచ్చింది కదా. సో అందుకు గాను 351(3) ఈ సెక్షన్ను బల్క సుమన్ మీద పెట్టడం జరిగింది. అట్లాగే ఇంకొక 4వ సెక్షన్ అత్యంత ఇంపార్టెంట్ సెక్షన్, ఇది తీవ్రమైన సెక్షన్. ఈ సెక్షన్ ఏంటంటే 61(2)(a) క్రిమినల్ కాన్స్పిరెన్సీ, నేరానికి సంబంధించి కుట్ర పన్నడం. సో ఈ క్రిమినల్ కాన్స్పిరెన్సీ అనేది పెద్ద సెక్షన్. ఇది నేర కుట్రకు సంబంధించిన సెక్షన్. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి దీనికి మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది. సో అట్లాగే జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది, లేదా 2 సంవత్సరాల కంటే ఎక్కువ కఠిన కారాగార శిక్ష ఉండే నేరం ఇది. అసలు ఈ నేరానికి సహకరించినట్లుగానే పరిగణించి శిక్ష విధించవచ్చు. సో ఇది మొత్తానికి ఈ 4 సెక్షన్ల కింద బల్క సుమన్ను అరెస్ట్ చేసి నాంపల్లి స్టేషన్ తరలించారు. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలిస్తారా? సో ఆ లోపే బెయిల్ వస్తుందా? సో ఇవన్నీ ఇందులో 4 సెక్షన్లలో ఒకటి నాన్ బెయిలబుల్ ఉంది, మిగతా బెయిలబుల్ ఉన్నాయి. సో మరి బెయిల్ వస్తుందా రాదా ఏంటి? మీరు అవసరమైతే జైలుకు వెళ్ళి 40 రోజులు ఉండి మళ్ళీ రాండానికి కార్మికులకు పిలుపునిచ్చిన నాయకుడే ఇప్పుడు జైలుకు పోతున్న పరిస్థితి. మనకి ఆయనకు బెయిల్ వస్తుందా? 45 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? సో ఏంటి అనేది మనం చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో బల్క సుమన్ ఇటీవల చేసిన కామెంట్స్, ఇవాళ జరిగిన అరెస్టు మీద ప్రజలారా మీరు మీ అభిప్రాయాల కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.